హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెనివిట్స్. దిస్ ఈస్ దేవి పవన్. సో ఇప్పుడు వచ్చేసేసరికి న్యూ కలెక్షన్ అయితే చూపిస్తానండి. అంటే లైట్గా అప్డేట్ అనేది చూపిస్తాను. దానికి ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అయితే వచ్చేసేసాను. ఏంటి అంటే రేపు లైవ్లో కంప్లీట్గా న్యూ కలెక్షన్ చూపిస్తానండి. మీకు అందరికీ తెలుసు, బిజినెస్ అనేది ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళే కొద్దీ కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాము. సో అదేవిధంగా నేను కొన్ని నేర్చుకున్న దాన్ని బట్టి నేను కొన్ని రూల్స్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే స్పాట్ అమౌంట్ అనేది మెయిన్గా అయితే పెడుతున్నానండి. స్పాట్ అమౌంట్ అయితే ఖచ్చితంగా వేయాల్సిందేను. ఉంటే వేస్తాను అంటే మాత్రమే బుక్ చేసేసుకోండి, లేదు అంటే మాత్రం వద్దు. నేను ముందే చెప్తున్నాను, రేపు వేస్తాను, 2 రోజుల్లో వేస్తాను, 3 రోజుల్లో వేస్తాను అని మాత్రం వద్దండి. నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఒకరు ఇద్దరు కాదు. సో నాకు రొటేషన్కి కూడా ఇబ్బంది అయింది. వీక్లీ వన్స్ నేను స్టాక్ రొటేషన్ చేసేదాన్ని. ఈ మధ్య కాలంలో కొత్త స్టాకే తేలేదు, మీ అందరికీ కూడా తెలుసు. సో నేను కొన్ని విషయాలు బిజినెస్ నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి దాన్ని మనము సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అదే నేను చేస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డాను, అలాంటి ఏమీ లేదు. సో స్పాట్ అమౌంట్ వేస్తాను అంటే ఐటమ్ అనేది బుక్ చేసేసుకోండి, అది కూడా చెప్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఛాలెంజింగ్ ప్రైజులతో ఇస్తున్నానండి. ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ప్రైజెస్లో ఇస్తున్నాను. మీరు ఎక్కడైనా కానీ అన్ని ఛానల్స్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నా దగ్గర పర్చేస్ చేయండి, కాస్ట్ అనేది చూసిన తర్వాతనే. సో క్వాలిటీ కూడా చూసుకోండి. అలాంటి తక్కువ ప్రైజుల్లో ఇస్తున్నాను. నాకు స్పాట్ అమౌంట్ వేయాలి. సో ఇది పక్కా రూల్ అండి. సో మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటే ఫ్రీ షిప్పింగ్ అయితే నేను ఎప్పుడు కూడా ఇవ్వలేను, ఓకేనా? సో అదొక్కటి మాత్రం గమనించండి. ఎందుకు నేనేం తీసుకున్నాను అనేది కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే బిజినెస్లో రొటేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అది రొటేషన్ లేదు మనం ఏమి కూడా చేయలేము, మీ అందరికీ కూడా తెలుసు. సో అందువల్ల ఏంటంటే నాకు చాలా పెండింగ్ ఉండిపోయింది, నేను అలా చేయలేను. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఒక కుర్తి పక్కన పెట్టండి, ఇంకోటి తీసుకుంటాను, 2 కలిపి పంపిద్దాం అనేది వద్దు. మీకు ఆ రోజు లైవ్లోనే 2 నచ్చాయా, 2 తీసుకోండి, సేమ్ షిప్పింగ్లో వస్తుంది. లేదు ఈ రోజు లైవ్లో ఒకటి తీసుకున్నాను, రేపు లైవ్లో ఇంకోటి తీసుకుంటాను, 2 కలిపి పంపించండి అని మాత్రం అనకండి, అది కూడా చెప్తున్నాను, ఓకేనా? సో మీకు సేమ్ షిప్పింగ్ కావాలంటే అట్ ది సేమ్ టైం అదే లైవ్లో 2 తీసేసుకోండి. లేదు అంటే అంతవరకు షిప్పింగ్ వేసేసేయండి, ఎనఫ్ అవుతుంది. ఎందుకంటే ఇంకో లైవ్లో తీసుకుంటాను అంటే ఆ కుర్తి నేను పక్కన పెడతాను. నాకు కొరియర్స్ అనేది అట్లా అన్ని పక్కన పెట్టేస్తే అర్జెంటుగా ఉన్న వాళ్ళ కొరియర్స్ని ఎలా డిస్పాచ్ చేయగలుగుతాను? ఎందుకంటే కొరియర్ వాళ్ళకి కనీసం ఒక లిమిట్ అని ఉంటుంది, అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్ళగలుగుతారు. లేదు అంటే 4-5 కొరియర్లు ఉన్నాయి, రమ్మని వాళ్ళు పిలవలేం కదా మనము. సో అందుకని అందరూ అట్లాగా 2 తీసుకుంటాను అప్పుడు పంపించండి అని మాత్రం వద్దు. మీకు ఎప్పుడు నచ్చిందో అప్పుడు వెంటనే అమౌంట్ వేయండి, అప్పుడు వెంటనే డిస్పాచ్ జరుగుతుంది. సో ఈ కొత్త రూల్స్తో అయితే నేను మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేసేస్తానండి. చాలా ఇబ్బంది పడ్డాను అంతకుముందు. ఒకప్పుడు ఎలా ఉండేదో అలాగ మళ్ళీ కూడా తీసుకొచ్చేసేస్తాను ప్రెనివిట్స్, దాని డౌటే లేదు. సో ఛాలెంజింగ్ ప్రైస్తో మళ్ళీ ఒకసారి మీ ముందుకైతే వస్తున్నాను. సో ఇంకా రేపు లైవ్లో ఏం చూపిస్తాను అనేది ఒక స్మాల్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. ఒకసారి అయితే చూసాను, బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. దానికి ముందు మీ సపోర్ట్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ప్లీజ్ గైస్. నేను గివ్ అవేస్ కూడా అనౌన్స్ చేస్తూనే ఉన్నాను, గివ్ అవేస్ కూడా ఇస్తూనే ఉంటాను. రేపు లైవ్ కూడా గివ్ అవే అనేది ఉంటుంది, ఓకేనా? ఈలోపు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది నేను ఎప్పుడు పెట్టినా కూడా మీ వరకు అయితే వస్తుంది. సో ఇక మనము కలెక్షన్ ఏంటని చూద్దాం. ఇంతసేపు ఏంటా సోదేసింది అని అనుకోవద్దండి. సో కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పేసి నేను ఇలా చేశాను, లేదంటే ఎప్పుడు కూడా అప్డేట్ అనేది మీకు తెలియజేస్తూనే ఉన్నాను. సో ఇక కలెక్షన్ అయితే ఒకసారి చూసేద్దాం. సో ఇవ్వండి. మీకు ఇంకో విషయం ఏంటంటే లెగ్గిన్స్ కూడా తీసుకొచ్చేసేసాను. చాలామంది లెగ్గిన్స్ అడిగారు, యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అనమాట. సో యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసేసరికి మనకి ఫుల్ లెంత్ లెగ్గిన్స్ వచ్చేసేసాయి. అన్ని కలర్స్ కూడా వచ్చేసేసాయండి. కావాలని చెప్పి తీసుకొచ్చాను, బాగా అడుగుతున్నారని చెప్పేసి. సో బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్ అయితే. సో రేపు లైవ్లో అయితే ఇవే చూపిస్తానమాట. 3 పీసెస్ సెట్స్ 3XLలో కూడా ఉన్నాయండి, 3XLలో. సో ఇవి 3XL అనమాట. ఇదైతే మోస్ట్ డిమాండింగ్ అనమాట, ఓకేనా? సో అంతకుముందు కూడా మనం బాగా సేల్ చేసాము, బట్ ఇవి స్టాక్ దొరకలేదు. చాలా రోజులకి మళ్ళీ దొరికింది. సో అది కూడా మంచి కలరే ఉంది కదని చెప్పి తీసుకొచ్చేసేసాను. ఇదైతే చెప్పాల్సిన పని లేదండి. ఇంత షార్ట్ వీడియోలోనే 2 సెట్లు వెళ్ళిపోయినాయి నాకు, అంత ఫుల్ డిమాండింగ్. మీకు షార్ట్ వీడియోలో మా పాప వేసుకుంటే పెట్టాను బర్త్డేకి, ఎంత బాగుందంటే మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది, సూపర్గా ఉంటుందండి డ్రెస్ అయితే. ఈ విధంగా ఉంటుంది. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు గాయ్స్, 3 కలర్స్ వస్తాయి. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి, ఓకేనా? సో మంచి స్టాక్ అనమాట, సూపర్గా ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇది స్పెషల్ అనమాట. ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. కేవలము అయితే ఇది వితౌట్ హ్యాండ్స్ అనమాట, బట్ మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. క్వాలిటీ బాగుందని తీసుకున్నాను.
ఎందుకంటే మా పిల్లలకి 2 కావాలి. సో మిగతా 2 సేల్కి ఉంటాయి కదా అన్నట్టు తీసేసుకున్నాను. సూపర్గా ఉంది డ్రెస్. సో ఈ కలెక్షన్ రేపైతే చూపించేసేస్తాను. ఇంకా నైట్ డ్రెస్సులు కూడా వచ్చేసాయండి. అవి కూడా నేను షార్ట్ వీడియో పెడతాను, ఒకసారి చూసేసేయండి. నైట్ డ్రెస్సులు వచ్చేసేసాయి, లెగ్గిన్స్ వచ్చేసేసాయి. సో ఇన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ న్యూ కలెక్షన్తో మళ్ళీ అయితే వచ్చేసేసాను. ఓకేనా? సో వీడియోని అయితే లైక్ చేయండి. రేపు లైవ్లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై. టేక్ కేర్.